లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మ్యామ్ ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు, అదే మ్యామ్ స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది, అంటే బిజినెసెస్ చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అవి పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతారు. అంటే ఇది పెట్టుకోక ముందు ఏం లేదు, ఇది పెట్టుకున్నాక చాలా మంచి, అంటే ఎకనామికల్ గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు యాజ్ ఏ ఆస్ట్రాలజర్ గా మీరేమంటారో వివరించండి. తప్పక. జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము. జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి, మనకి ఎలా వస్తాయి? ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే. మనకి మామూలుగా కూడా దిష్టి తీస్తూ ఉంటాం. దేంతో తీస్తారు? ఉప్పుతో తీస్తాం. అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది, కానీ భూమి నుంచి రావాలి. అంటే ఏంటి, అసలు మినరల్స్కి నెగటివ్ ఫోర్సెస్ కానీ, నెగటివిటీని కానీ, నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్. సో జాతి రత్నాలు అనేవి ఏంటి, జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్. సో కాంపోజిషన్స్ అన్నమాట. సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడుకుంటాము. సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది, ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది. అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు. ఓకే, అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే లిఫ్ట్ ఎక్కినట్టే. లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము. సో అలా అంత పవర్ ఉందన్నమాట. అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు, పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతి రత్నాలకి ఉందన్నమాట. సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి. అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. ఏంటి, నేనేమో ఈ రాశిలో పుట్టాను, ఇది వేసుకోవాలి. ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు, అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు, ఇవి ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు, టైం పీరియడ్. ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి. సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి, ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు. అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, క్రోసిన్ అనేది జ్వరం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి, ఈ నొప్పికి ఏం వేసుకోవాలి, ఎక్కడ ఎలా నొప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ చెప్తాడు. అంటే ఎందుకు, అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి. మనం వేసుకునే బదులు, సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు, హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక. అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎంత పవర్లో వేసుకోవాలి, ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. అంటే పవర్ దేనికి వస్తుంది, ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతి రత్నం వేసుకున్నప్పుడు. అంటే బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి అని, శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతి రత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము, ఇస్తాము. అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు, అలాగే కల్మషం ఉండకూడదు. మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది, ఆ మినరల్ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్న ఎంత పైకి నిన్ను తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట.
అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమే అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి, జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి, ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. బిజినెస్ లో లాసెస్ రావడం కానీ, లైఫ్ లో లాసెస్ రావడం కానీ, ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ని చూసి, అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు కన్యారాశి వాళ్ళు ఏ జాతిరత్నం పెట్టుకుంటే ఎలా ఉండదో వివరించండి. తప్పక కన్యారాశి వాళ్ళు జనరల్ గా మనం చూసాము అంటే చాలా ఏంటంటే ఫాస్ట్ థింకర్స్ అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ ఫాస్ట్ థింకర్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కూడా చాలా మంచి డెసిషన్స్ ఉంటాయి. అంటే మంచి డెసిషన్ అంటే వాళ్ళ లైఫ్కి ఎలా కావాలో వాళ్ళు ఈజీగా ఆలోచించగలరు, ముందుకెళ్ళగలరు. చాలా మందిని నేను చూసాను ఏంటంటే యూతల్ వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, చక్కగా మాట్లాడి కన్విన్స్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కడ లౌక్యం అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. అదొకటి కాకుండా వెరీ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అనమాట. అండ్ చదువులో కూడా చాలా బాగుంటారు వాళ్ళు. అండ్ మనం చూసాము అంటే నాట్ ఓన్లీ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ఒకటి కాదు, ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. అండ్ ఒకళ్ళకి అడ్వైజర్ కింద అండ్ ఆల్సో కంపెనీలో అడ్వైజర్ కింద, అలాగే కంపెనీలో ఉన్నత స్థాయి డైరెక్టర్ స్థాయిలో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ వెరీ గ్రౌండెడ్ పీపుల్, లెవెల్ హెడెడ్ థింకింగ్ అనేది ఉంటుందన్నమాట. చాలా మంచి రాశి యాక్చువల్గా వీళ్ళది. అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి బుధుడు అయ్యాడు. బుధుడికి మనం జనరల్ గా చెప్పుకునేది ఏంటంటే పచ్చలే చెప్పుకుంటాము. పచ్చలు ఎప్పటికైనా మనం ఈ చిటికిన వేలికి వేసుకుంటాం అన్నమాట. అలాగే ఏంటంటే ఎప్పుడు వేసుకుంటాం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బుధదశ వచ్చినప్పుడు, అలాగే ఏంటంటే ఈ రాశిలోనే బుధుడేమో ఎగ్జాల్టేషన్ అవుతాడనమాట. అప్పుడు కూడా ఏంటంటే ప్లస్కి ప్లస్ అంటే ఏంటి, ప్లస్ ప్లస్ అంటే రెండు డబుల్ ప్లసెస్ అంటే చాలా మంచిది కదా, అసలు చాలా బాగుంటుంది. పాజిటివిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఈ జాతిరత్నాలు వేసుకున్నప్పుడల్లా ఏంటంటే ఎప్పటికైనా ఆ ప్లానెటరీ ఎనర్జీ అనేది, ఆ బ్లెస్సింగ్ అనేది మనకి ఉంటుంది కనుక తప్పక వీళ్ళు ఉన్నత స్థాయికి ఇంకా పుష్ చేసుకుని ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే మనకి స్టూడెంట్స్ కూడా ఉంటారు దీంట్లో, వాళ్ళు కూడా ఏంటంటే ఉన్నత చదువులు చదువుకోవడం, వీళ్ళు జనరల్గా కూడా ఈ రాశి వాళ్ళు బాగా చదువుకోవాలి అనుకునే వాళ్ళే. సో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఈ జాతిరత్నం పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. తప్పక ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళ లైఫ్, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అలాగే ఏంటంటే మనం బుధవారం పెట్టుకోమని చెప్తూ ఉంటాము. అలాగే ఏం పూజ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. మనం గణపతికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఏంటంటే ఆబ్స్టకల్స్ లేకుండా ఉంటే అది బుధవారం చేయొచ్చు. అలాగే ఏంటంటే బుధుడికి జపాలు కానీ అలాగే దానాలు కానీ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం ఇంకోటి చూడాలి అంటే బేసిక్గా ఏదైనా సరే మనం హారోస్కోప్ పట్టే మనం చెప్తాం. అంటే ఏంటంటే వ్యక్తిగత జాతకం పట్టే చెప్తూ ఉంటాం. వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి ఈ స్టోన్ కరెక్ట్ అనేది చూసినప్పుడే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా మన దగ్గర జెమాలజిస్ట్ ఉన్నారు అండ్ సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే హైదరాబాద్లో అనుకో ఇంటికి కూడా పంపించగలం అనమాట. సో ఇంటికి వెళ్ళి వాళ్ళు చేయించిన ఒక ఆభరణం కూడా చేయించి ఇవ్వగలరు వాళ్ళు. సో అదే ఏంటంటే మనకి నా దగ్గరికి మళ్ళీ అడుగుతారు, నేను ఈ స్టోన్ తీసుకున్నాను బాగుందా అని. సో కట్ కలర్ క్లారిటీ కూడా మనం ఏంటంటే ఆస్ట్రాలజిస్ట్ కన్నా జెమాలజిస్ట్కి ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే ఆ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జాతకానికి ప్లస్సే అవుతుంది కదా. ఆ ప్లస్ అయినప్పుడు ఏంటి, ఇంకా పాజిటివిటీ కానీ ఇంకా సంపద రావడం కానీ ప్లస్ వాళ్ళు అనుకున్నది సాధించడం కానీ ఎక్కువ జరుగుతుందన్నమాట. ఇవన్నీ చేయడం మూలాన్ని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక తప్పక చేయొచ్చు.